తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఉంటానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు ఏమి చేయలేని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా అమ్ముకుని ఊడ్చిపెట్టేశారన్నారు. లక్షల కోట్ల రూపాయలు అప్పు నెత్తిన పెట్టిపోయారన్న సీఎం ఏం చేద్దామన్నా అప్పులే కనిపిస్తున్నాయన్నారు. అప్పుడు ఏడాదికి 6.5 కోట్లు అప్పు కట్టేవాళ్లం, ఇప్పుడు 7,000 కోట్లు నెలకు వడ్డీలే కడుతున్నామని, సంవత్సరానికి 70,000 కోట్లు వడ్డీ కట్టడానికి అవుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా సరే ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పొద్దున్న లేస్తే కాళ్ళల్లో కట్టెలు పెట్టే మాటలు, అయిపోయింది కూలిపోయింది అన్నాడు. అన్నోడు ఏడున్నాడా? ఇప్పుడు ఏమన్నా కనిపిస్తుండా? ఉన్నాడా? రోజు లెక్క పెట్టుకుంటున్నాడు, ఎవరుండ్రు ఎవరు పోయినరాని. ఇవాళ మన నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాం, ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ ప్రభుత్వాన్ని కాపాడినప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చారు. వాళ్ళు ఏంటంటే మన ఆలోచన విధానాన్ని నచ్చి ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని ఇద్దరు అచ్చోసిన ఆంబోతులాక ఊరు మీద ఇడిచిన మైసమ్మ పోతులు ఉంటాయి కదా, అట్లా మన మీద బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పడగొడతాం అంటారు. మీరు పడగొడతామని అంటే మేము నిలబెడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇవాళ ఓ పక్కన బీఆర్ఎస్ వాడు ఒక పక్కన బీజేపీ వాడు ఏడుంటుందా? 3 నెలలు కూడా ఉండదని ఒకడంటాడు, 6 నెలల్లో పోతుందని ఇంకోడు అంటాడు. ముఖ్యమంత్రి అయినా నాకేమైనా కొమ్ములు వచ్చినాయని నేను ఎప్పుడన్నా అట్లా ప్రదర్శించినా? రోజు పొద్దుగాల ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూనే ఉన్నా, కలుస్తూనే ఉన్నా కదా. చెప్పింది ఒకసారి కొన్ని అయితే కొన్ని కావు. ఇక నిన్నమన్నా అది చేయలే ఇది అలా 10 ఏళ్ళు చేయనోడు, ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకపోయినోడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపించండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్లో చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుండు, పటాన్ మన ఇంటికానే ఉంటుండు. నువ్వు బాకీ ఉన్నావు, అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్ల సంవత్సరానికి 6.5 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల 1వ తారీఖు నాడు, ప్రతి నెల 1వ తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టడానికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. రింగ్ రోడ్డుకి ఇంకొక RRR రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం. 360 కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్డుని తెచ్చుకున్నాము. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి. ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా, ఐటీ కంపెనీలు పెట్టాలన్నా, మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఇదే కాకుండా ఈ ప్రాంతానికి మెట్రో రైలు కూడా రావాలి. అందుకే నూతనంగా మెట్రో రైలు ప్రతిపాదనలు ఉప్పల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఇవాళ మెట్రో రైలు వేయడానికి మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తొందరలోనే మన హయత్ నగర్కు మెట్రో రాబోతున్నది. ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P3 రోడ్, అక్కడి నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు ఇవాళ మనం మెట్రోని ఏర్పాటు చేసుకోబోతున్నాం.